హాయ్ యూట్యూబ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ సుధాకర్. ఈరోజు మీకు కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ గురించి చెప్తున్నాను. ఎంఎస్ ఆఫీస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎంఎస్ ఆఫీస్ వల్ల మనకు ఉపయోగాలు ఏమిటి, మనం ఈరోజు తెలుసుకుందాం. ఎంఎస్ మీన్స్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఎంఎస్ ఆఫీస్లో ఒకటి మొత్తం 4 టైప్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. వీటిలో ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్, అలానే ఎంఎస్ ఎక్సెల్, అలానే ఎంఎస్ పవర్ పాయింట్, అలానే ఎంఎస్ యాక్సెస్. ఓకే, దీంట్లో ఎంఎస్ వర్డ్ మైక్రోసాఫ్ట్ వల్ల ఉపయోగాలు ఏమిటంటే ఒకటి, మనం రెజ్యూమ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ వర్డ్ వల్ల రెజ్యూమ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలానే రెజ్యూమ్, ఇంకొకటి లెటర్స్ని మనం క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లెటర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే విజిటింగ్ కార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వెడ్డింగ్ కార్డ్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే పాంప్లెట్స్ని కూడా మైక్రోసాఫ్ట్ వర్డ్ వల్ల మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే అంటే మనము మరేంటి, విజిటింగ్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్, ఇవి ఎక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం, ఎక్కడైనా కానీ సరే మనం బయట డిటిపి షాపులలో, ఒకటి ఫోటోషాప్లో అంటే ఏవైతే మనం ఎలా అయితే చేసుకోగలమో అలానే మైక్రోసాఫ్ట్ వర్డ్లో కూడా మనం చేసుకోవడానికి అటువంటి అవకాశం ఉంది. అది ఎలా అంటే మనం లింక్స్, అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్కి ఫోటోషాప్కి మనం లింక్స్ ఇచ్చుకొని మనం అలా క్రియేట్ చేసుకోవడానికి అటువంటి అవకాశం ఉంది. లేకపోతే వర్డ్లోనే ఒక డాక్యుమెంట్ అంటే మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇది మనకు తెలుసు, మనం ఒక పేపర్ని మైక్రోసాఫ్ట్ వర్డ్లో డాక్యుమెంట్ అని పిలుస్తున్నాం. అదే డాక్యుమెంట్ కొన్ని పేపర్లు కలిపి మనం సేవ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ లెటర్, ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక పేపర్ అనుకుందాం. దీంట్లో 2 అని, ఫ్రమ్ అని, ఏదో సమ్ మ్యాటర్, ఇక్కడ ఒక లెటర్ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది ఒకటి పేపర్ అవుతుంది, అంటే ఇది ఒక డాక్యుమెంట్ అవుతుంది. ఓకే, ఇంకొక డాక్యుమెంట్ నేను ఇన్సర్ట్ చేసుకున్నాను. దీంట్లో కూడా సమ్ మ్యాటర్ ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ 2, ఇక్కడ సమ్ మ్యాటర్ రాసాను. ఇదేమవుతుంది, ఇది డాక్యుమెంట్ అవుతుంది. ఓకే, ఇటువంటి డాక్యుమెంట్స్ మనం ఏం చేస్తాం, మళ్ళీ ఫ్యూచర్లో ఉపయోగపడాలంటే దీన్ని ఏం చేస్తాం, సేవ్ చేస్తాం. అలా సేవ్ చేసిన తర్వాత దాన్ని ఏమని పిలుస్తామంటే ఫైల్ అని పిలుస్తాం. సేవ్ చేసిన తర్వాత మనం పిలిచేదాన్ని ఫైల్ అని పిలుస్తాం. అది దేనికి సంబంధించిన ఫార్మేట్ మనం చూసుకోవాలి. ఓకే, దాని గురించి తర్వాత మన నెక్స్ట్ క్లాస్లో మనం వాటి గురించి చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి చెప్పుకున్నాం కాబట్టి మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనం ఏమేమి చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. రెజ్యూమ్స్ అంటే డేటా, బయోడేటాని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, విజిటింగ్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్, పాంప్లెట్స్, అలానే ఫార్ములాస్, మ్యాథ్స్కి సంబంధించిన ఫార్ములాస్, అలానే సింబల్స్ క్రియేట్ చేసుకుని అయితే మ్యాథ్స్కి సంబంధించిన ఫార్ములాస్ని మనము తయారు మనం దాంట్లో క్రియేట్ చేసుకోవచ్చు మైక్రోసాఫ్ట్ వర్డ్లో అన్నది. ఓకే, ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంఎస్ ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఓకే, మనకు కంప్యూటర్ ఇలా ఉంటుంది. ఓకే, ఇలా కనిపించే దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం, స్క్రీన్ అని పిలవచ్చు అని చెప్పుకున్నాం. అలానే డెస్క్టాప్ అని కూడా మనం పిలవచ్చు. ఓకే, ఈ స్క్రీన్ పైన మనకు కొన్ని సింబల్స్ ఉంటాయి. ఇక్కడ మనకు కంప్యూటర్ కొన్ని సింబల్స్ కనిపిస్తున్నాయి. ఈ సింబల్స్ని ఈ స్క్రీన్ పైన ఈ డెస్క్టాప్ కింద కనిపించే ఈ సింబల్స్ మనం ఏమని పిలుస్తామంటే ఐకాన్స్ అని
పిలుస్తున్నాం. ఓకే, ఈ ఐకాన్స్లో మనకు ఈ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ కార్నర్ దగ్గర ఒక షేప్ ఉంటుందండి. ఈ షేప్ని ఏమని పిలుస్తున్నామంటే విండో బటన్ అని పిలుస్తాం. విండో బటన్, ఈ షేప్ని విండో బటన్ అని పిలవచ్చు, లేకపోతే స్టార్ట్ బటన్ అని కూడా ఈ సింబల్ని పిలవచ్చు. మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ను ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ విండో ఉంది కదా, ఈ విండో ఈ స్టార్ట్ బటన్ దగ్గర మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్, మనకు తెలుసు మౌస్ ఎలా ఉంటుంది అన్నది. మౌస్ ఎలా ఉంటుంది, ఒక ఎలుక పిల్లలాగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా ఉంటుంది మనకు మౌస్ చూడడానికి. ఓకే, ఈ మౌస్లో ఈ లెఫ్ట్ బటన్, దీన్ని మనం లెఫ్ట్ బటన్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ దీన్ని రైట్ బటన్, అంటే ఈ లెఫ్ట్ బటన్ ఏమని పిలుస్తామంటే సెలెక్ట్ బటన్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ రైట్ బటన్ ఏమని పిలుస్తామంటే సబ్ ఆప్షన్ బటన్ అని ఈ రైట్ బటన్ అని పిలుస్తాం. ఓకే, ఈ మౌస్ని ఈ విండో బటన్ దగ్గర లెఫ్ట్ క్లిక్ సెలెక్ట్ బటన్ దగ్గర ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే ఈ విండోకి సంబంధించిన ఒక బాక్స్ అని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ ప్లేస్లో ఇక్కడ మనకు ఆల్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది, లేకపోతే ప్రోగ్రామ్స్ ఫైల్స్ అని ఉంటుంది. ఆల్ ప్రోగ్రామ్స్ అన్న ప్రోగ్రామ్ ఫైల్స్ అన్న ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది. అంటే ఇంకా పైన చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి, వాటి గురించి మనం తర్వాత చెప్పుకుందాం. మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో వాటి గురించి చెప్పుకుంటున్నాం. అలా ఓపెన్ చేయాలంటే విండో బటన్ దగ్గర ప్రెస్ చేసుకోవాలి. విండో బటన్ దగ్గర నుంచి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి, లేకపోతే కొన్ని సిస్టమ్స్లో విండోస్ 7 వర్షన్ ఉంటుంది కదా, విండోస్ 7 వర్షన్లో అయితే ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంటుంది. అదే విండోస్ 10లో, విండోస్ 12లో ఇట్లా వీటిలో అయితే అది ఆల్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. ఓకే, దాని దగ్గర క్లిక్ చేస్తే ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ రైట్ సైడ్ ఇంకోటి బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఓకే, దీంట్లో మనకు ప్రోగ్రామ్స్ మన సిస్టంలో ఏవైతే మనం ఇన్స్టాల్ చేసామో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఏమేమి ఇన్స్టాల్ చేసావో, నువ్వు ఏమేమి యాక్టివేషన్లో ఉన్నాయో మనకి ఇక్కడ లిస్ట్ అనేది చూపిస్తుంది. ఈ లిస్టులో ఇక్కడ కనిపించే ఈ సాఫ్ట్వేర్స్లో మనకు ఏ సాఫ్ట్వేర్ అయితే మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సాఫ్ట్వేర్ని మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఏ క్లిక్, మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ అంటే సెలెక్ట్ బటన్ని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ మనకు ఆ సాఫ్ట్వేర్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, దీంట్లో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసుకోవాలంటే దేంట్లోకి వెళ్ళాలి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే ఫోల్డర్ మనకు ఈ రైట్ సైడ్ ఈ బాక్స్లో ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నాను, నాకు కనిపించింది. ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ కనిపిస్తుంది. నేను అనుకుంటున్నాను ఇక్కడ నాకు కనిపిస్తుంది, ఎందుకంటే మనకు ఇది స్క్రీన్ కాదు, అంటే మనం బోర్డు మీద చెప్పుకుంటున్నాం. అంటే మీరు సిస్టంలో క్లిక్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది మైక్రోసాఫ్ట్ వర్డ్ అని. ఓకే, ఈ మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ అని ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ దగ్గర క్లిక్ చేసామంటే దీంట్లో ఎంఎస్ ఆఫీస్లో ఉన్న సబ్ ఆప్షన్స్, ఈ ఎంఎస్ ఆఫీస్లో ఉన్న సబ్ ఆప్షన్స్ మనకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి, లేకపోతే రైట్ సైడ్ అనేది డిస్ప్లే అవుతాయి. అంటే ఆ స్క్రీన్ యొక్క దాన్ని రెజల్యూషన్ దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అదే కానీ ఎంఎస్ ఆఫీస్ ఇక్కడికే ఉందంటే మనకు రైట్ సైడ్ ఈ బాక్స్ డిస్ప్లే అవుతుంది. లేదు ఇది పైనే ఉందంటే మనకు దాని కిందనే డిస్ప్లే అవుతుంది. అంటే దానికి ఎంఎస్ ఆఫీస్కి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించిన సబ్ ఆప్షన్స్ అనేది మనకు కింద చూపిస్తాయి. ఎప్పుడు చూపిస్తుందంటే మౌస్ లెఫ్ట్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకు డిస్ప్లే ఇక్కడ మనకు చూపిస్తాయి. ఓకే, ఈ ఎంఎస్ ఆఫీస్లో ఏముంటాయంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం ఏమేమి ఉంటాయి. ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఉంటుంది, ఎంఎస్ వర్డ్ ఉంటుంది, ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది, ఎంఎస్ పవర్ పాయింట్ ఉంది, ఎంఎస్ యాక్సెస్ ఉంటుంది, యాక్స్ సిరీస్ అని ఇంకా ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ మనము ఆఫీస్ పరంగా ఎటువంటి ఏమేమి ఉపయోగించుకోవాలంటే ఎంఎస్ వర్డ్ని ఉపయోగించుకుంటాం, ఎక్సెల్ ఉపయోగించుకుంటాం, పవర్ పాయింట్ ఉపయోగించుకుంటాం, అలానే యాక్సెస్ సిరీస్ అని మనం ఇక్కడ ఉపయోగించుకుంటాం. వీటిలో ఎంఎస్ వర్డ్ మనం ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనకు ఇక్కడ ఈ లిస్ట్లో సబ్ ఆప్షన్స్ లిస్ట్లో ఆ ఎంఎస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కనిపించింది అనుకున్నాం, కనిపిస్తే అక్కడ మనం చూస్తే సరిపోతుందా అంటే దానికి కమాండ్ ఇవ్వాలి, ఏది సిస్టానికి అది ఓపెన్ చేయాలని మనం దానికి చెప్పాలి. అలా చెప్పాలంటే ఎలా చెప్తున్నాం, ఇక్కడ మౌస్ లెఫ్ట్ బటన్ తోటి మనం చెప్తున్నాం. ఎప్పుడైతే మనం క్లిక్ చేయడం మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది మనకు ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఓపెన్ చేసుకోవడం చెప్పుకున్నాం, అది ఒక స్టెప్. అంటే మొత్తం మన మైక్రోసాఫ్ట్ వర్డ్ని మనం ఎన్ని టైప్స్గా మనం ఓపెన్ చేసుకోవచ్చు అంటే 5 టైప్స్గా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అది మన ప్రాసెస్ ప్రకారం ఇప్పుడు మనం చెప్పిన ప్రాసెస్ అంటే
ఫస్ట్ స్టెప్ అనమాట. ఒకటేంటిది స్టార్ట్లోకి వెళ్ళాం, ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాం, ఎంఎస్ ఆఫీస్ ఎక్కడ ఉందో చూసుకున్నాం. ఎంఎస్ ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎక్కడ ఉందో మనం క్లిక్ చేసాం. ఎప్పుడైతే మనం క్లిక్ చేసాం ఆటోమేటిక్గా మనకు ఏం డిస్ప్లే అవుతుంది, మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒక స్టెప్, అంటే మనం ఒక స్టెప్లో మనం ఎలా ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో మనం చెప్పుకున్నాం ఎంఎస్ వర్డ్ని. ఓకే, అలానే సెకండ్ స్టెప్ చెప్తున్నాను, ఇంకా కొద్దిగా ఈజీగా ఉండే స్టెప్. అది ఏంటిదంటే రన్ బాక్స్ లేక ఇక్కడ విండో బటన్ లేక వెళ్తాం. విండో బటన్ లేక వెళ్ళిన తర్వాత దీంట్లో యాక్సెసరీస్ అని ఉంటుంది. వీటిలో ఈ విండో బటన్లో ప్రోగ్రామ్స్ లేక వెళ్ళిన తర్వాత వీటిలో యాక్సెసరీస్ ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. ఈ ప్రోగ్రామ్స్లో ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్సెసరీస్, యాక్సెసరీస్ ఎక్కడైతే ఉందో దాని దగ్గర క్లిక్ చేయండి మౌస్ తోటి. దీంట్లో మనకు రన్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే చాలా ఆప్షన్స్, నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, పెయింట్, కమెంట్స్, అంటే బేసిక్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అనేది మనకు యాక్సెసరీస్లో అనేది కనిపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్యాలిక్యులేటర్స్ కూడా మనకు దీంట్లో ఉంటుంది. దీంట్లో మనకు ఏం కావాలనుకున్నాం, రన్ బాక్స్. ఈ రన్ బాక్స్ మనం దేని గురించి చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఈజీగా ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో సెకండ్ స్టెప్లో చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, దీంట్లో రన్ బాక్స్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది అనుకున్నాం. ఈ రన్ బాక్స్ దగ్గర క్లిక్ చేయడం మనకు ఒక బాక్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఆ బాక్స్ పేరు ఏంటిదంటే రన్ అనే బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏముంటుందంటే ఓపెన్ ఉంటుంది. ఈ ప్లేస్లో ఓపెన్ ఉంటుంది. అంటే మనం దేన్నైతే ఓపెన్ చేయాలి అనుకుంటున్నామో, ఈ సిస్టంలో ఏ సాఫ్ట్వేర్ అయితే మనం ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ సాఫ్ట్వేర్ని ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఈ టైప్లో అన్న దాంట్లో ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ను ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ ఏమైనా టైప్ చేసుకోవాలంటే లెటర్స్ అన్నది ఈ బాక్స్లో విన్ వర్డ్ అని టైప్ చేసుకోవాలి. విన్ వర్డ్. ఈ విన్ వర్డ్ ఏ విధంగా టైప్ చేసుకోవాలంటే మొత్తం స్పేస్ లేకుండా, విత్ స్పేస్ లేకుండా ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో WINWORD. విన్కి వర్డ్కి మధ్యలో స్పేస్ ఉండకూడదు. స్పేస్ లేకుండా ఇక్కడ టైప్ చేసుకొని ఇక్కడ ఓకే అని ఉంటుంది, ఇక్కడ క్యాన్సిల్ అని ఉంటుంది. ఈ ప్లేస్లో ఓకే ప్లేస్లో ఎప్పుడైతే మనం ఈ మౌస్ లెఫ్ట్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది మనకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు 2 స్టెప్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ స్టెప్ నేను 2 టైమ్స్ చెప్పాను. నెక్స్ట్ అలానే రన్ సెకండ్ స్టెప్ ఇంకోసారి చెప్తున్నాను చూడండి. ఒకటి మైక్రోసాఫ్ట్ వర్డ్ సెకండ్ టైం ఎలా ఓపెన్ చేసుకోవచ్చు, స్టార్ట్లోకి వెళ్ళి, ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి, యాక్సెసరీస్లోకి వెళ్ళి, యాక్సెసరీస్లో రన్లోకి వెళ్ళి, రన్ దగ్గర క్లిక్ చేసినప్పుడు రన్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఈ రన్ బాక్స్ డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మనం ఏ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సాఫ్ట్వేర్ మనం ఇక్కడ టైప్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి విన్ వర్డ్ అని టైప్ చేస్తున్నాం. అంటే డైరెక్ట్ మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ అని టైప్ చేస్తే ఇక్కడ ఓపెన్ కాదండి. అంటే దానికి ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ఏంటిది, విన్ వర్డ్ అనేది కమాండ్ మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకుని ఓకే దగ్గర క్లిక్ చేసుకున్నామంటే మనకు ఏమవుతుంది, మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఈ రన్ బాక్స్ షార్ట్ కట్ చెప్పుకుందాం. ఈ రన్ బాక్స్ షార్ట్ కట్ ఏంటంటే విండో ప్లస్ ఆర్ అన్నామంటే మనం ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. విండో బాక్స్లోకి వెళ్ళి ప్రోగ్రామ్స్ ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఈ బాక్స్ తీసుకొచ్చుకోవడానికి షార్ట్ కట్ విండో ప్లస్ ఆర్ అని అంటే రన్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఏం ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నామో దీంట్లో టైప్ చేసుకుని ఓకే అంటే ఓపెన్ అవుతుంది. ఇది సెకండ్ స్టెప్ అండి. నెక్స్ట్ ఇంకా దీనికంటే ఈజీగా ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు విండో బటన్ ఉందని చెప్పుకున్నాం. ఈ విండో బటన్లో ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఇక్కడే మనకు డైరెక్ట్గా కనిపిస్తుందండి, సెర్చ్ అనే కనిపిస్తుంది. మనం ఏమైనా ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి మనం దాన్ని సెర్చ్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు. అది నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ విన్ వర్డ్ అని టైప్ చేసుకోండి. విన్ వర్డ్ అని టైప్ చేసుకుని ఎంటర్ అన్నామంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ అవుతుంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం విన్ వర్డ్ అంటే రన్ బాక్స్లో టైప్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఈ రన్ బాక్స్ తీసుకొచ్చుకుని ప్రాసెస్ చేసాం. కానీ ఈ రన్ బాక్స్ రావడానికి విండో ప్లస్ ఆర్ కొడితే రన్ బాక్స్ వస్తుంది, దాంట్లో టైప్ చేసుకోవాలని చెప్పుకున్నాం. ఇంత విండో ప్లస్ ఆర్ కొట్టకుండా ఇంకా ఈజీ ప్రాసెస్ ఏం చెప్పుకుంటున్నాం, విండో బటన్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్లో విన్ వర్డ్ అని టైప్ చేసుకొని ఎంటర్ మీద ప్రెస్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు స్క్రీన్ పైన మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఇది థర్డ్ స్టెప్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటిదంటే షార్ట్ కట్. ఇంకా ఇది అన్నిటికంటే చాలా ఈజీగా
అంటే ఎవరికి ఎంత బాగా తెలిసిన వాళ్ళైనా కానీ సరే వాళ్ళకు తెలియకుండా ఏ విధంగా మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే కాదు, ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ సరే మనం ఈజీగా షార్ట్ కట్ రూపంలో వాళ్ళకి తెలియకుండా, వాళ్ళు చూస్తుండగానే వాళ్ళకి తెలియకుండా మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకోవడానికి షార్ట్ కట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనం ఓన్గా మన ఇష్టం వచ్చిన షార్ట్ కట్ మనం క్రియేట్ చేసుకోవడానికి ఇంకొక ఆప్షన్ ఉందండి. అదేంటిదంటే అది ఎలా చేయాలంటే మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వర్డ్కి నేను షార్ట్ కట్ ఇస్తున్నాను. మనకు షార్ట్ కట్ అనేది మనకు ఓన్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇది వర్డ్కే కాదు, నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, పెయింట్, కమాండ్స్, ఫోల్డర్స్, ఇదేనికైనా కానీ సంబంధించిన షార్ట్ కట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు స్టార్ట్లోకి వెళ్ళాను, స్టార్ట్లోకి వెళ్ళి దేంట్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసుకోవాలంటే ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలని చెప్పుకుని ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాను. ఆల్ ప్రోగ్రామ్స్లోంచి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళాను. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోంచి ఎక్కడికి వెళ్ళాం, మైక్రోసాఫ్ట్ వర్డ్కు నేను షార్ట్ కట్ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది వర్డ్ దగ్గర మౌస్ రైట్ క్లిక్ చేయాలండి. దీనిపైన ఏం చేయాలి, ఇక్కడ మౌస్ యొక్క రైట్ క్లిక్ చేయాలి. లెఫ్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, కానీ మనం షార్ట్ కట్ ఇస్తున్నాం కాబట్టి మౌస్ రైట్ క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మౌస్ రైట్ క్లిక్ చేసుకుంటామో ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. దీంట్లో లాస్ట్లో ప్రాపర్టీస్ అని ఉంటుందండి. ఈ ప్రాపర్టీస్ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో ఈ ప్రాపర్టీస్ దగ్గర క్లిక్ చేసుకున్నామంటే మనకు ఇంకో బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకు ఈ ప్లేస్లో దీంట్లో జనరల్ అని ఉంటుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, మెనూస్ ఉంటాయి, చాలా మెనూస్ ఉంటాయి వీటిలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీటిలో జనరల్లోకి వెళ్దాం. జనరల్ ఉంటుంది. నెక్స్ట్ అలానే ఇక్కడ షార్ట్ కట్ అని ఉంటుంది. ఇంకొకటి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో మనకు ఏం కావాలనుకుంటున్నాం, షార్ట్ కట్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి షార్ట్ కట్ ఎక్కడైతే మనకు కనిపిస్తుందో ఆ షార్ట్ కట్ దగ్గర క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయడం మనకి ఇక్కడ ఈ ప్లేస్లో షార్ట్ కట్ అని ఉంటుంది. నెక్స్ట్ అలానే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఆ షార్ట్ కట్స్ దగ్గర డిఫాల్ట్గా బాక్స్లో ఏముంటుందంటే నన్ అని ఉంటుందండి. డిఫాల్ట్గా నన్ అని ఉంటుంది. అంటే దాంట్లో ఏం లేదు, ఎందుకంటే ఇంతవరకు ఎవరికైనా క్రియేట్ చేయలేదు, షార్ట్ కట్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి. ఓకే, ఈ షార్ట్ కట్స్ మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఈ బాక్స్లో ఏమేమి మినిమం అంటే బేసిక్స్ దీంట్లో కంపల్సరీగా ఏం పెట్టాలంటే కంట్రోల్ ఆల్ట్ అన్న ఇక్కడ ఫస్ట్ టైప్ చేసుకోవాలి, లేకపోతే షిఫ్ట్ ఆల్ట్ అన్న టైప్ చేసుకోవాలి, లేకపోతే ఆల్ట్ షిఫ్ట్ అన్న టైప్ చేసుకోవాలి, లేకపోతే కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ మూడైనా టైప్ చేసుకోవాలి. అంటే మినిమం ఈ కంట్రోల్ బటన్స్ మనకి దీంట్లో మినిమం 2 అన్న యాడ్ చేసుకోవాలి. కంట్రోల్ బటన్ అన్న పట్టుకోవాలి, లేకపోతే ఆల్ట్ బటన్ అన్న టైప్ చేసుకోవాలి, లేకపోతే షిఫ్ట్ బటన్ అన్న టైప్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను టైప్ చేస్తున్నాను, నేను షార్ట్ కట్ క్రియేట్ చేస్తున్నా. అదేంటిదంటే ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ W, ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ W అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ కావాలని నేను అనుకుంటున్నాను. అది మనం ఇక్కడ టైప్ చేసుకోండి. ఈ ప్లేస్లో ఆల్ట్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కీబోర్డ్లో ఆల్ట్ దగ్గర ప్రెస్ చేసి పెట్టుకొని, అలానే కంట్రోల్ బటన్ దగ్గర ప్రెస్ చేసి పెట్టుకొని W మీద ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ దీంట్లో టైప్ అయిపోతుంది. దీంట్లో టైప్ అయిపోతుంది. ఇక్కడ ఓకే అని ఉంటుంది, లేకపోతే అప్లై ఉంటుంది. ఈ ఓకే దగ్గర క్లిక్ చేస్తున్నామంటే అది షార్ట్ కట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. మనకు తెలియకుండానే దాంట్లో షార్ట్ కట్ అనేది మనకు దాంట్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏ విధంగా ఓపెన్ చేసుకుంటాం, మనం ఒక షార్ట్ కట్ ఇచ్చుకున్నాం. ఏంటిది, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ W అనుకున్నాం. కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని W మీద ప్రెస్ చేస్తే అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ బాక్స్ అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. అంటే మనం ఇంకా ఎప్పుడైనా కానీ సరే ఎవరైనా వచ్చి కంట్రోల్ ఆల్ట్ W అన్నామంటే మైక్రోసాఫ్ట్ వర్డే ఓపెన్ అవుతుంది, ఇంకేం ఓపెన్ కాదు దాంట్లో. ఎందుకంటే మనం షార్ట్ కట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. ఈ షార్ట్ కట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకున్నాము ఒకసారి చెప్పుకుందాం. ఒకటి ఏంటిదంటే విండో బటన్లోకి వెళ్ళాం, విండో బటన్లోంచి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాం, ప్రోగ్రామ్స్లోంచి MS ఆఫీస్లోకి వెళ్ళాం, MS ఆఫీస్లోంచి MS వర్డ్లోకి వెళ్ళాం. MS వర్డ్ మీద క్లిక్ చేయడం లేదు, ఏది మౌస్ రైట్ క్లిక్ చేసుకున్నాం. మౌస్ యొక్క రైట్ క్లిక్ అనేది చేసుకున్నాం. మౌస్ రైట్ క్లిక్ చేస్తున్నామంటే ఒక బాక్స్ డిస్ప్లే అవుతుందని చెప్పుకున్నాం. దాంట్లో లాస్ట్లో ప్రాపర్టీస్ ఉంటుందని చెప్పుకున్నాం. ఈ ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇంకొక బాక్స్ డిస్ప్లే అవుతుందని చెప్పుకున్నాం. ఇది ప్రాపర్టీస్కి సంబంధించిన బాక్స్ డిస్ప్లే అవుతుందని చెప్పుకున్నాం. దీంట్లో జనరల్ ఉంటుంది, షార్ట్ కట్స్ అని ఉంటుంది, నెక్స్ట్ క్యాన్సిల్ అని ఉంటుంది, నెక్స్ట్ అలాంటి సెట్టింగ్స్ అని ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. దాంట్లో మనం షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఇక్కడ షార్ట్ కట్ దగ్గర క్లిక్ చేసుకున్నాం. ఈ మెనూ దగ్గర క్లిక్ చేసుకుంటే మనకు ఆ షార్ట్ కట్ ఇక్కడ షార్ట్ కట్ అనేది దీంట్లో నన్ను అని ఉంటుందని చెప్పుకున్నాం. ఆ నన్ను దగ్గర క్లిక్ చేసుకున్నామంటే దాంట్లో లెటర్స్ కంట్రోల్ బటన్స్ అనేది మనం ఇక్కడ మినిమం 2 టైప్ చేసుకొని మిగతాది ఆల్ఫాబెటికల్ ఇక్కడ యాడ్ చేసుకోవాలని చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ మనం ఏమని చెప్పుకున్నాం, ఆల్ట్ ప్లస్ చెప్పుకున్నాం. మనం చెప్పుకున్నది అక్కడ ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఆల్ట్ అని చెప్పుకున్నాం.
కంట్రోల్ ప్లస్ ఆల్ట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అలానే డబ్ల్యూ, కంట్రోల్ ఆల్ట్ ప్లస్ డబ్ల్యూ అంటే కంట్రోల్ ఆల్ట్ విండో అది స్టార్ట్ బటన్ అనేది ఏంటిది కంట్రోల్ బటన్స్. ఈ కంట్రోల్ బటన్స్లో 2 బటన్స్ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత డబ్ల్యూ అనేది ఒక ఆల్ఫాబెట్ యాడ్ చేసిన. ఆల్ఫాబెట్ యాడ్ చేసిన తర్వాత ఓకే దగ్గర క్లిక్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్కి మనకి ఇక్కడ షార్ట్ కట్ అనేది క్రియేట్ అయింది. ఇలా మనం దేనికైనా ఫోటోషాప్కైనా కానీ పేజీ మేకర్కైనా కానీ సరే ఎటువంటి సాఫ్ట్వేర్కైనా కానీ సరే మనం ఇలా మనం ప్రాసెస్ ప్రకారం మనం ఇట్లా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ విండోస్ని ఇక్కడ వర్షన్స్ని బట్టి ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. విండోస్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఏంటంటే విండోస్ 7లో అయితే మనం చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఈజీగా వెళ్ళిపోతుంది. అదే విండోస్ 10 విండోస్ 20 వేరే వర్షన్స్లో అయితే ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ నేను చెప్పిన ప్రాసెస్ రాదండి. అలా రావాలంటే మళ్ళీ ఏం చేయాలంటే సేమ్ దీంట్లోకి వెళ్ళాలి, ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి, ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళాలి, ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అనేది కనిపిస్తాయి, డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ లొకేషన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే లొకేషన్ ఎక్కడో మనం చూసుకోవాలి. అంటే మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత దీనిలో సబ్ ఆప్షన్స్ కనిపిస్తాయి కదా, ఈ సబ్ ఆప్షన్స్లో లొకేషన్ వర్డ్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉందో దానిలోకి వెళ్ళి క్లిక్ చేసుకున్నామంటే ఆ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ డబ్ల్యూ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే ఫోల్డర్ ఇక్కడ కనిపిస్తుంది, ఇది ఐకాన్ కనిపిస్తుంది. అప్పుడు ఈ ఐకాన్ దగ్గర రైట్ క్లిక్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంటుందండి. ఈ ప్రాపర్టీస్ దగ్గర క్లిక్ చేస్తే డిస్ప్లే అవుతుంది. అంటే వర్షన్స్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ యొక్క వాటి యొక్క ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే ప్రాసెస్ ఇదే కానీ వర్షన్స్ని బట్టి చేంజ్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ ఇంకొకటి మొత్తం ఇప్పుడు 4 టైప్స్ చెప్పుకున్నాం. 4 టైప్స్లో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసుకోవాలని చెప్పుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ది ఫిఫ్త్ స్టెప్ ఉన్నది కమాండ్స్ అండి, సిఎండి కమాండ్స్. ఈ కమాండ్స్ ఓపెన్ చేసుకుంటే ఇది ఒక సాఫ్ట్వేర్, ఇది ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామింగ్ని మనం ఓపెన్ చేసుకున్న ప్రోగ్రామింగ్లోంచి మనం కమాండ్ ఇచ్చి ఆ కమాండ్ ద్వారా మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఓపెన్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఈ కమాండ్ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ కమాండ్ ఓపెన్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే షార్ట్ కట్ చెప్తున్నాను చూడండి. మళ్ళీ మనకు ఇది వేరే సాఫ్ట్వేర్ కాబట్టి మనం దీనికి షార్ట్ కట్లో చెప్పుకుందాం. రన్ బాక్స్లోకి వెళ్ళాలి. ఈ రన్ బాక్స్లో సెర్చ్లో సిఎండి అని టైప్ చేసుకోండి. కమాండ్స్ ఓపెన్ చేసుకోవడానికి సిఎండి ఓపెన్ క్లిక్ చేసుకొని ఎంటర్ మీద ఓకే దగ్గర క్లిక్ చేసుకున్నామంటే ఆటోమేటిక్ మనకు బ్లాక్ కలర్లో కమాండ్స్ అనేది ఒకటి సాఫ్ట్వేర్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వీటిలో ఎంఎస్ దీంట్లో వర్డ్ ఓపెన్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ దేంట్లో ఉంటుంది, ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉంటుంది, లేకపోతే ఆల్ ప్రోగ్రామ్స్లో ఉంటుందని చెప్పుకున్నాం. అది విండోస్ 7 విండోస్ 8 విండోస్ 10 మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకే, ఇక్కడ సిడి అని టైప్ చేసుకోండి. సిడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి దీంట్లో ఆల్ ప్రోగ్రామ్స్ అని ఇక్కడ టైప్ చేసుకొని ఎంటర్ మీద ప్రెస్ చేసుకున్నామంటే ఈ ఆల్ ప్రోగ్రామ్స్లో ఇక్కడ మనకు డైరెక్టరీస్ అంటామండి వీటిని. ఇది సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఓకే, ఈ చేంజ్ డైరెక్టరీలోకి మనం ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్లోకి ఇప్పుడు మనం దీంట్లో ఎంటర్ అయ్యాం. ఆల్ ప్రోగ్రామ్స్లో నుంచి మళ్ళీ దేంట్లోకి వెళ్ళాలి, ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళాలి. ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు మనం దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ సిడి అని టైప్ చేసుకోవాలి. సిడి టైప్ చేసుకొని ఇక్కడ ఏమని టైప్ చేసుకోవాలంటే ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఇక్కడ టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకుని ఎంటర్ అన్నామంటే ఇప్పుడు ఆల్ ప్రోగ్రామ్స్లోకి ఎంటర్ అయినట్టు చూపిస్తుంది. అలానే ఎంఎస్ ఆఫీస్లోకి ఎంటర్ అయినట్టు చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం దేంట్లోకి ఎంటర్ కావాలి, మైక్రోసాఫ్ట్ వర్డ్లోకి ఎంటర్ కావాలి. ఈ వర్డ్లోకి ఎంటర్ కావాలంటే ఇక్కడ ఇంకొక స్టెప్ ఉందండి. ఈ కమాండ్స్ ద్వారా మనం ఓపెన్ చేసుకోవాలంటే సిడి మళ్ళీ ఇక్కడ సిడి అని టైప్ చేసుకొని దీంట్లో ఆఫీస్ అని టైప్ చేసుకోవాలి. ఆఫీస్ 12 అంటే దీంట్లో కూడా మళ్ళీ వర్షన్స్ని బట్టి ఉంటుంది. ఆ సిస్టమ్ని బట్టి మనం ఇక్కడ మనకు ఉంటుంది. ఆఫీస్లో 12 కొన్ని దాంట్లో అయితే 14 అని టైప్ చేసుకోవాల్సింది వస్తుంది. డిఫాల్ట్గా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫీస్ 12 అని టైప్ చేసుకోవాలి. ఆఫీస్ 12 అని టైప్ చేసుకుని ఎంటర్ కొట్టామంటే ఇప్పుడు మనం ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాం. అలానే ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళాం. నెక్స్ట్ అలానే ఎంఎస్ ఆఫీస్లో ఆఫీస్లోకి వెళ్ళాం, ఆఫీస్ 12లోకి వెళ్ళాం. ఇప్పుడు మనం ఇక్కడ మనం సిడి అని టైప్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ స్టెప్. ఈ లాస్ట్ స్టెప్లో విన్వర్డ్ అని టైప్ చేయండి. విన్వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టామంటే మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎన్ని స్టెప్స్ చెప్పుకున్నాం, మొత్తం 5 స్టెప్స్ అనేది చెప్పుకున్నాం. ఇలా మనం 5 టైప్స్లో ఏ స్టెప్స్ అయితే మీకు ఇష్టంగా ఉంటుందో ఆ విధంగా మీరు
దాన్ని మైక్రోసాఫ్ట్ వర్డ్ను ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ స్టెప్స్ మనం వర్డ్కి యాడ్ చేసుకోవచ్చు, ఎక్సెల్కి అవే షార్ట్ కట్స్ ఆ విధంగానే ఓపెన్ చేసుకోవచ్చు, పవర్ పాయింట్ని కూడా అదే విధంగా ఓపెన్ చేసుకోవచ్చు, యాక్సెస్ని కూడా అలానే మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం వర్డ్ ఓపెన్ చేసాం. ఆ వర్డ్ మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ వర్డ్ మన స్క్రీన్ పైన ఏ విధంగా కనిపిస్తుంది? WORD వర్డ్. మనం వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ బాక్స్లో ఈ విధంగా కనిపిస్తుంది. అంటే దీంట్లో సింబల్స్ మనం వేయలేదు, మామూలుగా దాని యొక్క మ్యాప్ వేసామంతే. ఓకే, వీటిలో చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా, ఈ ఫస్ట్ బాక్స్ని ఏమని పిలుస్తున్నాం అంటే ఇక్కడ టైటిల్ బార్ అని పిలుస్తున్నాం. దీన్ని ఫస్ట్ బాక్స్ని టైటిల్ బాక్స్ అని పిలుస్తున్నాం. టైటిల్ అంటే ఏంటిది? మనం ఒక మూవీ చూసినప్పుడు మూవీలో మనము ఆ సినిమా యొక్క టైటిల్ ఏంటిదంటే ఆ సినిమా యొక్క పేరు చెప్తాం, అంతేగాని ఆ సినిమా యొక్క స్టోరీ మొత్తం చెప్పాం. అలానే ఇక్కడ టైటిల్ అంటే ఏంటిదంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటే ఏ సాఫ్ట్వేర్ అయితే మనం ఓపెన్ చేసామో అదే మనకు చూపించుకోవడానికి ఈ టైటిల్ బార్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఏ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే వర్డ్ అనేది ఓపెన్ చేస్తాం, అదే ఎక్సెల్ ఓపెన్ చేస్తే ఎక్సెల్ అని కనిపిస్తుంది, పవర్ పాయింట్ ఓపెన్ చేస్తే పవర్ పాయింట్ ఏదైతే ఓపెన్ చేస్తామో అది ఇక్కడ మనకు ఈ టైటిల్ బార్లో కనిపిస్తుంది. అంటే ఈ సాఫ్ట్వేర్ యొక్క నేమ్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని టైటిల్ బార్ అని ఇక్కడ మనం పిలవచ్చు. ఓకే, ఈ టైటిల్ బార్ తర్వాత మనకు మైనస్ సింబల్ ఉంటుంది. ఈ మైనస్ సింబల్ తర్వాత ఏముంటుందంటే ఫైల్ యొక్క నేమ్ ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తున్నామంటే మైనస్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అని పిలుస్తున్నాం. ఈ మైనస్కి తర్వాత ఉన్నదాన్ని ఫైల్ అని పిలుస్తున్నాం. ఫైల్ ప్లేస్ అని పిలుస్తున్నాం. ఇది సాఫ్ట్వేర్ ప్లేస్ అని పిలుస్తున్నాం ఈ టైటిల్ బార్లోనే. అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే మనం ఏ సాఫ్ట్వేర్తో ఓపెన్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ చూపిస్తుంది. ఈ ఫైల్ ప్లేస్లో ఏం చూపిస్తుంది అంటే ఈ పేపర్ మనం దాంట్లో సమ్ వర్క్ చేస్తాం, ఆ సమ్ వర్క్ సంబంధించిన మనం సేవ్ చేసిన దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే ఫైల్ అని మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం అనమాట. అంటే ఈ ప్లేస్లో మనం ఈ పేపర్కి ఏ నేమ్ అయితే ఇస్తున్నామో ఆ నేమ్ ఎక్కడ ఏ ప్లేస్లో చూపిస్తుంది అంటే ఫైల్ నేమ్ ప్లేస్లో ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అలానే ఇక్కడ 3 బటన్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 బటన్స్లో ఫస్ట్ మైనస్ అని ఉంది, తర్వాత రెక్టాంగులర్ సింబల్, తర్వాత ఇంటూ అని ఉంది. వీటిలో ఈ మైనస్ని ఏమని పిలుస్తాం అంటే మినిమైజ్ అని పిలుస్తాం. ఈ మినిమైజ్కి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని ఎన్ దగ్గర ప్రెస్ చేసుకున్నామంటే కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎన్ దగ్గర ప్రెస్ చేసుకున్నామంటే మినిమైజ్ అవుతుంది. ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ సరే మనకు ఈ కంట్రోల్ బటన్స్ ఉంటాయి కాబట్టి మినిమైజ్కి షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ ఏ సాఫ్ట్వేర్లో అయినా కానీ ఈక్వల్గానే ఉంటుంది. ఆల్ట్ స్పేస్ బార్ ఎన్ కొట్టామంటే మినిమైజ్ అంటే హైడ్ అయిపోతుంది. ఈ సాఫ్ట్వేర్ క్లోజ్ కాకుండా హైడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అలానే ఇక్కడ రెక్టాంగులర్ కనిపిస్తుంది. ఈ రెక్టాంగులర్ ఏం పిలుస్తున్నామంటే మ్యాక్సిమైజ్ అని పిలుస్తున్నాం. రెక్టాంగులర్ని మ్యాక్సిమైజ్ అని పిలుస్తున్నాం. ఈ మ్యాక్సిమైజ్కి షార్ట్ కట్ ఏంటిది అంటే కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎక్స్. కంట్రోల్ ఆల్ట్ పెట్టుకుని ఎక్స్ దగ్గర ప్రెస్ చేసుకున్నామంటే మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది దాని యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కంట్రోల్ బటన్ అది మ్యాక్సిమైజ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఏముందంటే క్లోజ్ ఉంది. క్లోజ్కి షార్ట్ కట్ ఏదంటే ఆల్ట్ ప్లస్ F4 అన్నామంటే ఇంటూని క్లోజ్ బటన్ అని పిలుస్తాం. అంటే ఈ సాఫ్ట్వేర్ మొత్తం క్లోజ్ చేసుకోవడానికి ఈ కంట్రోల్ బటన్ అనేది క్లోజ్ అనే బటన్ ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఈ 3 బటన్స్ మనకు కనిపించి 3 బటన్సే కాకుండా ఇంకొక బటన్ అక్కడ ప్లేస్ని బట్టి యాడ్ అవుతుంది. దాన్ని ఏమని పిలుస్తామంటే రీస్టార్ట్ బటన్ అని పిలుస్తాం అనమాట. ఈ రీస్టార్ట్ బటన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే చిన్న సైజుని అంటే మనం మినిమైజ్ చేసామంటే చిన్న సైజ్ చేసుకోవడానికి ఈ రీస్టార్ట్ బటన్ అనేది ఉపయోగపడుతుంది. దాని యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆ సాఫ్ట్వేర్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకోవడానికి మ్యాక్సిమైజ్ అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఈ 3 బటన్స్ కలిపి మనకి మొత్తం 4 బటన్స్ మనకి ఇక్కడ కనిపించే 3 బటన్స్ మనం చెప్పుకున్నది 4 బటన్స్. ఈ 4 బటన్స్ షార్ట్ కట్స్ చెప్పుకున్నాం. అది ఒకటి క్లోజ్కి ఆల్ట్ F4 అని చెప్పుకున్నాం, మినిమైజ్కి ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ఆల్ట్ స్పేస్ బార్ ఎన్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అలానే మ్యాక్సిమైజ్కి ఆల్ట్ స్పేస్ బార్ ఎక్స్ అని చెప్పుకున్నాం. అలానే రీస్టోర్ డౌన్కి ఆల్ట్ స్పేస్ బార్ అదే రీస్టోర్ డౌన్ ఆల్ట్ స్పేస్ బార్ ఎన్ ముందు ప్రెస్ చేసుకున్నామంటే అది రీస్టోర్ డౌన్ అనేది అయిపోతుంది. ఇది వీటి వరకు కంట్రోల్ బటన్స్ వరకు.
నెక్స్ట్ దాని కింద ఇంకొక బార్ ఉంది. ఈ బార్ని ఏమని పిలుస్తామంటే మెనూ బార్ అని పిలుస్తాం. మెనూ బార్ దేనికి ఉపయోగపడుతుందంటే మనం ఏ సాఫ్ట్వేర్ అయితే మనం క్రియేట్ చేస్తున్నామో మన ఏ సాఫ్ట్వేర్లో అయితే మనం వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ను ఏ విధంగా చేయాలి, మనం ఏ రీతిలో మనం క్రియేట్ చేసుకోవడానికి ఈ మెనూ బార్ అనేది ఉపయోగపడుతుంది. ఈ మెనూ బార్లో ఉన్నట్టు ఈ మెనూ బార్ ఎప్పుడైతే మెనూ బార్ దగ్గర క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా వాటిలో ఉన్న సబ్ ఆప్షన్స్ మనకు కింది బాక్స్లో డిస్ప్లే అవుతున్నాయి. ఈ కింది బాక్స్లో డిస్ప్లే ఈ బాక్స్ మొత్తాన్ని ఏమని పిలుస్తున్నామంటే రిబ్బన్ బాక్స్ అని పిలుస్తున్నాం. ఈ బాక్స్ మొత్తాన్ని రిబ్బన్ బాక్స్ అని పిలుస్తున్నాం. ఈ రిబ్బన్ బాక్స్లో ఏముంటాయంటే మనం ఏ మెనూ అయితే పైన ఏ మెనూ అయితే మనం సెలెక్షన్ చేసుకున్నామో ఆ మెనూకు సంబంధించిన సబ్ ఆప్షన్స్ మనకి ఈ బాక్స్లో మనకు ఇక్కడ కనిపిస్తాయి. వీటి ద్వారా మన వర్క్ అనేది మనకి ఏ విధంగా కావాలి మనం ఇక్కడ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఈ రిబ్బన్ బార్ కింద ఇంకొక బార్ ఉంటుంది. ఈ బార్ని ఏమైనా పిలుస్తామంటే స్టాండర్డ్ బార్ అని పిలుస్తాం. ఈ స్టాండర్డ్ బార్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం స్టాండర్డ్ అంటే మనం ఏదైనా వర్క్ పదే ఉపయోగపడే వర్క్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్స్ని ఈ రిబ్బన్ బాక్స్లోంచి ఈ స్టాండర్డ్ బార్లోకి తీసుకొచ్చుకోవడానికి ఈ స్టాండర్డ్ బార్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే మనం సారికి అదే మెనూలోకి వెళ్ళి ఆ ఆప్షన్ ఎక్కడ ఉందో మనం ఇలా వెతకకుండా షార్ట్ కట్ రూపంలో మనకు కావాల్సిన ఆప్షన్ మనం ఇక్కడ తీసుకొచ్చుకోవచ్చు అనమాట. ఓకే, దీని కింద ఇంకొక బాక్స్ ఉంది. ఈ బాక్స్ని ఏమైనా పిలుస్తామంటే రూలర్ అని పిలుస్తున్నాం. స్కేల్ లాగా అక్కడ మనకు కనిపిస్తుంది. దాంట్లో ఆ స్కేల్ని హారిజాంటల్ రోలర్ అని పిలుస్తున్నాం అనమాట. హారిజాంటల్ రోలర్. ఈ హారిజాంటల్ రోలర్ తోటి మన స్కేల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా మనం దీంట్లో ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నిలువుగా ఉంది, దీన్ని వర్టికల్ రోలర్ అంటాం. ఈ వర్టికల్ రోలర్ సేమ్ అంటే ఈ స్కేలు అంటే డాక్యుమెంటు ఎంత విడుతుంది ఎంత హైట్ ఉంది అలా చూసుకోవచ్చు. వాటికి ట్యాబ్స్ యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక ట్యాబ్స్ అంటే నాకు గుర్తొచ్చింది ఇంకోటి. ఇదేంటిదంటే ఇక్కడ ట్యాబ్స్ అని ఉంది కదా, ఈ ప్లేస్లో ఒక సింబల్ కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ ఎలా ఉంటాయి అంటే ఎల్ షేప్లో ఉంటాయి, ఎల్కి ఆపోజిట్లో ఉంటాయి. నెక్స్ట్ అలానే ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటాయి, నెక్స్ట్ అలానే ఇలా ఉంటాయి అనమాట. వీటిని లెఫ్ట్ ట్యాబ్ అని పిలుస్తాం, దీన్ని రైట్ ట్యాబ్ అని పిలుస్తాం. నెక్స్ట్ దీన్ని సెంటర్ ట్యాబ్ అని పిలుస్తాం. నెక్స్ట్ అలానే డెసిమల్ ట్యాబ్, వీటిని డెసిమల్ ట్యాబ్ అని పిలుస్తాం. ఈ ట్యాబ్స్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. వీటి ద్వారా ఈ స్కేల్ పైన క్లిక్ చేయడం వల్ల మన యొక్క వర్క్ని ఏ విధంగా కావాలి మనం క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ ప్లేస్ని ఏమని పిలుస్తుంటే డాక్యుమెంట్, అంటే అది పేపర్ని ఏమని పిలుస్తున్నాం అంటే ఇక్కడ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో మనము ఏ వర్క్ అయితే చేసుకోవాలంటే ఆ వర్క్ మొత్తం ఇక్కడ మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ రైట్ సైడ్ ఇంకొక బటన్ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. దీన్ని ఏమని పిలుస్తామంటే వీటిని స్క్రోల్ బార్స్ అని పిలుస్తాం. దీన్ని హారిజెంటల్ స్క్రోల్ బార్ అని పిలుస్తాం. నెక్స్ట్ అటువంటిది ఇంకొకటి కింద ఉంటుంది, దీన్ని వర్టికల్ స్క్రోల్ బార్ అని పిలుస్తాం. ఈ స్క్రోల్ బార్ తోటి ఈ డాక్యుమెంట్ని మూవ్ చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఇలా అంటే జూమ్ ఈ పేపర్ని పెద్దగా జూమ్ చేసినప్పుడు దాని యొక్క ఏ ప్లేస్లోకి వెళ్ళాలి సైడ్లో మూవ్ చేసుకోవడానికి ఈ హారిజెంటల్ స్క్రోల్ బార్ వర్టికల్ స్క్రోల్ బార్ ఇస్తుందని ఇక్కడ మనకు ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ వీటి కింద ఇంకొక బార్ ఉంటుంది, దాన్ని స్టేటస్ బార్ అంటాం. స్టేటస్ బార్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆ డాక్యుమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్, ఈ డాక్యుమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ టైప్ చేసాం, ఎన్ని పారాగ్రాఫ్లు టైప్ చేసాము, ఎన్నో పేజ్లో వర్క్ చేస్తాం, ఇలా తెలుసుకోవడానికి ఈ స్టేటస్ బార్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దాని కింద ఇంకోటి ఏం కనిపిస్తుంది అంటే టాస్క్ బార్ కనిపిస్తుంది. ఈ టాస్క్ బార్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం ఏ సాఫ్ట్వేర్స్ ఓపెన్ చేసాము, దేంట్లో వర్క్ చేస్తున్నాము, అలానే విండో బటన్ అంటే ఏదైనా సాఫ్ట్వేర్స్ ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే దీనికి నెట్ కనెక్షన్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికి టైము డేట్ సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అలానే దీనికి నెట్ ఇంకా ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ మనకు దీంట్లో ఉపయోగపడతాయి. ఈరోజు ఇంతవరకు చాలు. నెక్స్ట్ క్లాస్లో దీన్ని కంటిన్యూషన్ చేద్దాం.